వచ్చేసి సంఖ్యాకాండం 2వ అధ్యాయం చదువుకున్నాం. 2వ అధ్యాయం 17వ వచనం చదివాం, ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన వరుసలో సాగి నడవవలెను. ఇక్కడ పాత నిబంధనలు చూసినట్లయితే సేవా విధానము, ప్రత్యక్ష గుడారము, ఆ పద్ధతులన్నీ కూడా చాలా క్రమశిక్షణతో కూడింది. ఏమాత్రం దేవుడు చెప్పినట్టు కాకుండా మానవ బుద్ధిని కొంచెమైనా ఉపయోగించిన దేవుడు అంగీకరించేవాడు కాడు. సో కొత్త నిబంధనలో కూడా మనం దీన్ని నమూనాగా తీసుకోవాలి, సత్యాన్ని అనుసరించాలి. పాత నిబంధనలో ఆ గుడారము వారు మోసుకుని వెళ్ళేవారు. సొలొమోను దేవాలయాన్ని స్థిరంగా కట్టే వరకు కూడా అప్పుడు అరణ్యంలో ఉన్న దినాలన్నింటిలో కూడా వాళ్ళకి గుడారమే ఉంటూ వచ్చింది. తర్వాత కూడా కొంతకాలం దావీదు కూడా గుడారమే వేశాడు. చూడండి, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చదవండమ్మా. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారం నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించింది కదా. దీని తర్వాత సొలొమోను నిర్మాణం చేశాడు, అక్కడ స్థిరంగా ఉంది, రాళ్లతో కట్టాడు. ఫస్ట్ ఏంటి గుడారము, రెండోది ఏంటి రాళ్లతో కట్టబడింది. మొదటి రాజులు 6వ అధ్యాయంలో ఉంటుంది, సొలొమోను కట్టాడు. మూడవది యేసుక్రీస్తు ప్రభు ద్వారా కట్టబడుతున్న సంఘం మనుషుల ద్వారా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు, పాప క్షమాపణ పొందిన వారు, వారంతా కూడా నమ్మి బాప్తిసం పొందిన వారు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందిన వారు లోకము నుండి వేరై సంఘముగా సమకూర్చబడ్డారు. వారు అంటే వీరు అంటే ఎవరంటే 3000 మంది మొట్టమొదటిగా పేతురు చెప్పిన సువార్తను బట్టి రక్షణ పొందిన వారంతా లోకము నుండి మూర్ఖులైన వారి నుండి వేరై అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగకుండా ఉన్నారు. ఇది సర్వీస్ ఆర్డర్ అన్నమాట, సేవా క్రమం. సంఘంలో కూడి వచ్చినప్పుడు సేవా క్రమం ఇది ప్రతి ఆదివారం ఉంటుంది. తర్వాత అనుదినము కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి, కూడుకోవాలి. ప్రార్థన కూడుకులు ఉంటాయి, బైబిల్ పఠనాలు ఉంటాయి, తర్వాత సువార్త కూడుకులు ఉంటాయి, యవనస్తుల కూడుకులు ఉంటాయి, సిస్టర్స్ మీటింగ్, సహోదరుల కూడుకులు ఉంటాయి. ఇవన్నీ కూడా మిగతా రోజుల్లో ఏం చేయాలి, చేసుకోవాలి. ఆ విధంగా మొదట్లో 3000 మంది కూడా అనుదినము కూడా వాళ్ళు కూడుకుంటూ దేవాలయంలో తప్పక మానక కూడుకుంటూ ఇంటింటా ఏం చేసేవారు, వారు రొట్టె విరిచేవారు. సో తర్వాత దేవుడు డీసెంట్రలైజ్ చేశాడు సంఘాన్ని. ఒకటిగా ఉండకుండా 8000 వరకు అయిపోయారు. ఒకటిగా ఉంటే పరిపాలన కష్టం అవుతుంది, లేకపోతే ఈ సంఘము బూదిగింతాల వరకు వెళ్ళలేదన్నమాట. బూదిగింతాల వరకు వెళ్ళాలి అంటే స్థానిక సంఘాలు రావాలి. అందుకనే ఇప్పుడు మనకి చిన్న చిన్న సంఘాలు ఇచ్చాడు. ఏ చిన్న సంఘాలు అయినప్పటికీ కూడా మానవ బుద్ధితో ఈ సర్వీసు క్రమాన్ని పెట్టకూడదు, ఈ సేవా క్రమాన్ని పెట్టకూడదు. అప్పుడు పాత నిబంధనలో యూనివర్సల్ చర్చ్ ఆర్డర్ ఎలాగుందో అలాగే స్థానిక సంఘాలు ఉండాలి. అలా లేకుండా చాలా సంఘాల్లో ఇప్పుడు మానవ బుద్ధులు వచ్చేసినాయి. ఈవెన్ రక్షణ కొరకు కూడా మారు మనసుని చెప్పరు. అది క్రైస్తవ తల్లిదండ్రులు పుడితే క్రైస్తవులు అంటారు, ఆ పిల్లలకి మారు మనసు ఉండదు. ఈ దినాల్లో తల్లిదండ్రులకు కూడా మారు మనసు ఉండదు. కొన్ని సందర్భాల్లో పాస్టర్లకు కూడా, సేవకులకు కూడా మారు మనసు లేని వాడు కూడా ఉన్నారు. ఇది చదువుకొని కోర్సులు చేసి ఏం చేస్తున్నారంటే, ఆ చదువుకున్న దాన్ని బట్టి ఒక టీచరు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ టీచర్లు ఎలా చెప్తారో అలాగే దాన్ని చూసి చెప్పేస్తున్నారు అన్నమాట.
ఇది అట్లా ఉండకుండా ప్రత్యక్షత అనేది కావాలి. రక్షణ ప్రత్యక్షత ఉండాలి. తర్వాత రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యము చాలా అర్థం ప్రత్యక్షతో చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఆ విధంగా రక్షణలో ఎదుగుతూ రావాలి. తర్వాత యాజకులుగా దేవుని సేవ కూడా చేయాలి. పాత నిబంధనలో లేవీయులు మాత్రమే మందిర సేవ చేయటానికి, మందసాన్ని కూడా కనిపెట్టడానికి, మోయటానికి కూడా లేవీయులనే దేవుడు నియమించాడు. అందుకనే వారికి స్వాస్థ్యాన్ని కూడా ఇవ్వలేదు. మిగిలిన గోత్రాలన్నింటికి స్వాస్థ్యం ఇచ్చాడు యెహోషువ దినాల్లో, ఈ వీళ్ళకి మాత్రం ఇవ్వలేదు. అయితే వీళ్ళకి సేవ చేసేటప్పుడు బలులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ బలిలోనే దశమ భాగాల్లో కూడా వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని సేవ చేయాలి. ఆర్థిక విషయాల కొరకు వారు పని చేయవలసిన పని లేదు. వారు కేవలం ఏం చేయాలి, 24 hours దేవుని మందిరాన్ని కాసుకుంటూ కూర్చోవాలి. ఇంకో మాటలు చెప్పాలంటే దినదినము కూడా రాత్రి పగలు కూడా దీపం ఆరిపోకుండా ఎప్పుడు కూడా వెలిగించాలంటే ఆరిపోకుండా దాన్ని కనిపెట్టాలి కదా. కనిపెట్టాలంటే ఎవరు కనిపెడతారు? లేవి, పూర్తి సమయం సేవకులు. ఇంకా దీని వైపు దాని వైపు వెళ్ళకూడదు. అయితే మనం నెహెమ్యా దినాల్లో ఉన్నప్పుడు ఆ క్రమం అంతా పోయింది. వీళ్ళంతా 70 సంవత్సరాలు ఎక్కడ బబులోన్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఇదంతా కూడా పాడైపోయింది. సేవాక్రమం ఇవన్నీ పోయినాయి. తర్వాత 70 సంవత్సరాలు అంటే దాదాపు 1-2 తరాలు కొత్త వచ్చేసి ఉంటాయి. వాళ్ళకి కూడా ఈ పద్ధతులు, వాళ్ళు యెరూషలేమునే చూసుంటారు, కనాన్నే చూసుంటారు. వాళ్ళు కొంతమంది అక్కడ పుట్టినాడు. 70 సంవత్సరాలు అంటే ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు, ఎన్ని తరాలు? 2 అయిపోయినాయి. అట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనండి. కాబట్టి ఆ విధంగా తిరిగి వచ్చినప్పుడు పరిస్థితులు సరిగా లేవు. చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం దయచేసి చదవండి. మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. యెహోషువ దినాల్లో లేవీయులకి ఏం చేశారంటే వారు పొందిన స్వాస్థ్యములో నుండి కొద్దిగా దశమ భాగంలాగా వీళ్ళకి ఇచ్చారన్నమాట. ఆ పొలాలు ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి, పూర్తిగా లేకుండా ఆ ఇల్లు కట్టుకోవటానికి, బర్రెలు గొర్రెలు ఉంటే మేపుకోవటానికి అలా పనికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు చివరికి ఏమైపోయిందంటే వీళ్ళకి ఈ సేవకుడు అనే వారికి ఏముంది, రిసోర్సెస్ ఉండకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి ఎప్పుడైతే వారికి కొద్ది పొలం ఉందో అక్కడ పారిపోయారు. కారణం ఏంటి? మిగిలిన వారందరూ కూడా, మిగిలిన గోత్రంలో ఉన్నవారు ఇవ్వాల్సిన దశమ భాగాలు. అందుకనే మలాకీలో పెద్ద మాట మాట్లాడాడు. మలాకీ గ్రంథంలో దొంగిలిస్తున్నారు మీరు. ఎందుకన్నారు? మీరు ఇవ్వకపోతే ఇక్కడ లేవీయులు పూర్తి సమయం సేవ చేసేవారు, నా మందిరాన్ని కనిపెట్టేవారు. వారు కూడా వెళ్ళిపోతే, నన్ను వదిలేస్తే, నా మందిరాన్ని వదిలేస్తే ఇంకెట్లాగా? అర్థమవుతుందండి. అట్లా ఈ దినాల్లో కూడా అలాగ ఉండాలి, అంత సీరియస్గా ఉండాలి, అంత పవిత్రంగా ఉండాలి, అంత శ్రద్ధగా జరగాలి. కానీ ఆ జరగాలంటే ఈ గ్రహింపు కావాలి. చాలామంది ఏం చేశారంటే ఇప్పుడు పాత నిబంధనని వదిలేశారు. ఇప్పుడు మనం కొత్త నిబంధన భక్తులము. పాత నిబంధనతో పని లేదు. పాత నిబంధన అనేది నమూనా తెలుసుకోకపోతే, ముందు ప్లాన్ తీసుకోకపోతే నువ్వు మా ఇల్లు నెల కడతావు, నువ్వు ప్లాన్ ఉండాలి కదా కంపల్సరీ. అందుకనే ఆ ప్లాన్ని, ఇల్లు కూడా నీ ఇష్టం వచ్చినట్టు కట్టడానికి లేదు. అందుకనే మున్సిపాలిటీ కంట్రోల్లో ఉంటుంది. మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వాలి. అయ్యా నేను ఇల్లు కట్టుకుంటాను అంటే ప్లాన్ ఇవ్వయా అంటారు. ప్లాన్ ఇవ్వాలి. ఆ ప్లాన్లో వాళ్ళ రూల్స్ ప్రకారం కాకుండా అడ్డదిడ్డంగా ఉన్నాయనుకో, సెట్ బ్యాక్స్ వదిలేయాలి. ఈ పక్కన ఎంత వదలాలి, ఆ పక్కన ఎంత వదలాలి, అక్కడ వెనక ఎంత వదలాలి, కొద్దిగా వదిలేయాలి. మొత్తం దాంట్లో కట్టడానికి
అంటే బిలో 100 యార్డ్స్ ఉంటే కొద్దిగా కట్టుకోవచ్చు, దానికి పర్లేదు. అబౌవ్ 100కి పైగా గజాలు స్థలం ఉంటే ఏం చేయాలి, అక్కడ సెట్ బ్యాక్స్ వదిలేదు, లేకపోతే పర్మిషన్ ఎవరు కోలుగొట్టేస్తారు కూడా, ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుంటే. చాలామంది కూడా కొన్నిసార్లు కోలుగొట్టారు. అందుకనే ఆ నమూనా ఇచ్చినప్పుడు రూల్ ప్రకారం ఉంటే శాంక్షన్ చేస్తారు. ఇవన్నీ అలాగే ఉన్నాయంటే లంచాలు తీసుకుని చేస్తారు. మన దేవుడు లంచం తీసుకోడు కాబట్టి దాని ఇచ్చిన నమూనా ప్రకారమే. మందసాన్ని దావీదు తీసుకొచ్చేటప్పుడు కూడా తన ఇష్టానుసారంగా ఫిలిష్తీయులు ఎలా తీసుకెళ్లారో బండి మీద, అలాగే తాను కూడా తీసుకొచ్చాడు. ఎవరు తీసుకురావాలి మందసాన్ని? లేవీయులు తీసుకురావాలి. ఆ సంగతి రాజావారికి కూడా తెలియదు. దావీదుని అందుకనే మహారాజు అని అనకండి ఎవరు, మహారాజు దేవుడే. దావీదు కూడా ఏం రాజు అండి? నేను ఇక్కడికి వచ్చేవాళ్ళు దావీదు మహారాజు, సొలొమోను మహారాజు, వీళ్ళు ఎవ్వరూ మహారాజులు ఏం కాదు. గొప్ప రాజు అని ఉంటుంది అంతేగాని ఆ మహారాజు ఎవరండి? మహారాజు పట్టణం అంటే మహారాజు దేవుడు. ఓకే అండి. అన్ని జనులు ఒకవేళ పేర్లు పెట్టుకుంటే మనకు సంబంధం లేదు, రైట్? కాబట్టి అలాగా తప్పనిసరిగా పాటించాలి. క్రమశిక్షణ అంటే అది. ఈ దినాల్లో క్రమశిక్షణ లేదు. పౌలు అందుకనే అన్నాడు. పౌలు కూడా ఎందుకు మాట అన్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం దయచేసి చదవండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. క్రీస్తు దాసుని కాకయే పోదును. ఇప్పుడంతా మనుషుల దయ సంపాదించుకోవటానికి, మనుషుల ద్వారా పేరు ప్రఖ్యాతులు, మనుషుల ద్వారా డబ్బులు సంపాదించుకోవటానికి ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయిపోతుంది సంఘం. సంఘాన్ని నడిపించే నాయకులు, లేకపోతే సేవకులు, అందరినీ కూడా పొగడాలి, తర్వాత కవర్లు ఇవ్వాలి, కవర్లు చేంజ్ చేయాలి, మీ పేరు రాయండి, దశమ భాగానికి ఒక కవరు, స్వేచ్ఛార్పణలకు ఒక కవరు, ఒక్కో దానికి ఒక్కొక్క కవర్ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా చేయకూడదు. అది అర్థమవుతుందండి. ఇప్పుడు పాత నిబంధనలో కూడా ఈ డబ్బులు అక్కడే స్టార్ట్ అయినాయి, కానుకలు ఇచ్చేది. అది లేవి వ్యవస్థ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఇక్కడ పరిచర్య జరిగేటప్పుడు అవసరాలు ఉంటాయి, బుక్స్ అని, ప్రింటింగ్ అని, మెయింటెనెన్స్ అని ఉంటుంది. కొంతమంది బతకాలి, అయితే తక్కువ మంది ఉంటారు. పెద్ద సంఘం అంటే చిన్న సంఘంలో కూడా చూసుకోవాలి. ఎవరైనా బలహీనలుగా ఉన్నప్పుడు ఆర్థికంగా వారిని కూడా ఏం చేయాలి మనం, ఇవి కూడా ఉంటాయన్నమాట. కాబట్టి అందుకని అంటే అవన్నీ పద్ధతులు వాడకూడదు. కొత్త నిబంధన ఎంతవరకు పరిమితి ఇచ్చిందో ఆ కొత్త నిబంధన ప్రకారం డబ్బులు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనండి. అందుకనే కానుకలు పెట్టిలో పేద విధవరాలు వేస్తుంటే ఎవరు చూశారు? వేసేటప్పుడు ఎవరు చూస్తారు? ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేది చూసుకోవాలి. చెప్పుకుంటే ఏమవుతుందంటే దేవుని వాక్యం మనలో ఫలించదు అన్నమాట. నిర్లక్ష్య జీవితం ఎక్కువైపోతుంది, ఆచంతలు ఎక్కువైపోతాయి. దేవుని మందిరానికి రాలేము, ప్రార్థన చేయలేము, సంతోషంగా ఉండలేము కదండి. అంతా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అందుకనే విశ్వాస జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు యోసేపు కూడా. అందుకనే ఈ ఆర్థిక వ్యవస్థను అంతటినీ కూడా చక్క చేశాడు. అందుకనే ఫరో తెలివిగా ఆయనకి అప్పచెప్పాడు. ఆ తెలివితేటలు నాకు లేవు, ఎవరికున్నాయి? యోసేపు నాకు లేవు చెప్పాడు. కలభావం చెప్పాడు కాబట్టి నువ్వే చూసుకో బాబు, నువ్వు ఆత్మజ్ఞానం కలిగిన వాడు అని చెప్పినప్పుడు ఆ 7 సంవత్సరాల్లో సమృద్ధి, మొదటి 7 సంవత్సరాల్లో సమృద్ధి ఉంది కదా, అప్పుడు అన్నీ దాచేశాడు. ఫుడ్ కార్పొరేషన్ అంటే అదే అన్నమాట. అందరి దగ్గర కొనేసాడు, దాచేసాడు.
కరువు వచ్చినప్పుడు ఎవరి అవసరాన్ని బట్టి మళ్ళీ 7 సంవత్సరాలు ఏమొచ్చింది? కరువు. అప్పుడు అందరికీ కూడా అమ్మాడు అన్నమాట. ఎందుకు అమ్మాడు? మొదట కొన్నాడు కాబట్టి. మొదట ఏం చేశాడు? కొన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అలాగా ఉంటుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇవన్నీ కూడా బైబిల్ ఉంటుంది. మనం కూడా అట్లా మెయింటైన్ చేయాలి. నేను ఆత్మీయుని కాబట్టి అవి పట్టించుకోనంటే కాదన్నమాట. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చదవండి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం దయచేసి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అన్ని విషయాల్లో వర్ధిల్లకపోతే సౌఖ్యంగా ఉండలేవు. ఆత్మీయంగా వర్ధిల్లిపోతున్నాను, మందిరాన్ని వదలట్లేదు, నాకు ఇచ్చిన పరిచర్యను వదలట్లేదు, 24 గంటలు ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇంటింటికి తిరుగుతున్నాను, తర్వాత ఏదేదో చేస్తున్నాను. సరే, ఆత్మలో వర్ధిల్లుతున్నావు, కానీ మిగిలిన విషయాలన్నిటి ఏంటి? అది కుటుంబాన్ని పట్టించుకోవాలి, పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కన్నావు. గాయ విషయం లేదు. గాయ కూడా పౌలు ద్వారానే పట్టుబడ్డాడు, పౌలు ద్వారానే రక్షణలోకి వచ్చాడు. తర్వాత ఆ విధంగా ఇక్కడ బాధ్యుడయ్యాడు సంఘంలో, కాబట్టి బాధ్యత గల సహోదరుడయ్యాడు. ఆ విధంగా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? ఈ సేవకులు అపోస్తలులు ఏం చేస్తున్నారు? అట్లా నాయకులైన వారు ఏం చేయాలి? సరిగ్గా ఉంది. సంఘాన్ని నడిపించాలంటే ఈ చిక్కుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. వీటిలో చిక్కుకుంటే మనం ఏం చేయలేం. అందుకనే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరైతే క్రమంగా యాసిక ధర్మాన్ని జరిగిస్తారో, దేవుని మందిరాన్ని విడిచిపెట్టుగా కోరికలకు వస్తారో, వాక్యం సరిగా నేర్చుకోవటానికి, సరిగా విశ్వాసంతో ప్రార్థన చేయటానికి చింత లేని వారిగా ఉండేలాగా ఉండాలి. అనారోగ్యం ఉంటే ప్రభువా పరిస్థితి నుంచి విడిపించి వారు సంతోషంతో ఆరోగ్యం కలిగి నేను సేవించేటట్టు, లేకపోతే అనారోగ్యం సన్నిధికి రాకుండా ఆటంకపరచకుండా చేయమని, ఆర్థిక ఇబ్బందులు కూడా ఆ రీతిగా చేయకుండా ఉండాలని చెప్పాం. యేసు ప్రభు కూడా వాక్యం ఫలించాలంటే ఏం చెప్పాడు? ఎక్కడేమన్నాడు? త్రోవపక్కన వేయకూడదు, రాళ్ల పొలంలో వేయకూడదు, పొలంలో ఉన్న రాళ్ల మీద వేయకూడదు, ఇంకెక్కడ ముళ్ళ పొదల్లో వేయకూడదు. వేసేది ఎవరు? మరి వాక్య పరిచర్య చేస్తే వాళ్ళు. కాబట్టి వినేవాళ్ళు కూడా ఏం చేయాలండి? అది అశ్రద్ధగా, త్రోవ పక్కన అంటే అశ్రద్ధ జీవితం అనకూడదు. లేదా రాత్రి ఇక్కడ వింటాం, ఓకే అంటాం, బయటికి వెళ్ళి మారిపోతాం. అట్లా ఉండకూడదు. ఇప్పుడు ఎస్ అక్కడ బయటికి వెళ్ళి మళ్ళీ రిజల్ట్ ఉండదు అన్నమాట. వీళ్ళే అస్థిరులు అంటే వీళ్ళే అనమాట. మాట మీద నిలబడిన వారు, ఈ తీర్మానం మీద, ఆలోచన మీద స్థిరం లేని వాళ్ళు, లైంగిక విచారాలు, ధనమాసాల్లో చిక్కుకుంటారు. జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా దేవుడు ఆ దినాల్లో, ఈ దినాల్లో కూడా నియమించిన వాటిని మనం అందరం కూడా పాటించాలి. ఒకవేళ దేవుడు చెప్పింది చేసినప్పుడు అది మనకు కష్టతరంగానే ఉంటుంది, కానీ దేవుడు నమ్మకస్తుడు కదా. దేవుని ఆశీర్వాదం రావాలంటే ఏముండాలి? విధేయత. విధేయత అంటే ఏమొస్తుంది? ప్రభువా నన్ను ఆశీర్వదించు, నేను మాత్రం అవిధేయతగా చూపిస్తాను. దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానన్నాడు కదా. ఎప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు? విధేయత రావయ్యా, అవన్నీ వదిలే, నా మీదే ఆధారపడు, అన్నీ వదిలేంటి. డబ్బులు తెచ్చుకున్నాడు. ఆ డబ్బులు కరువు వచ్చి కరిగిపోయేదాకా పరీక్షింపబడ్డాడు. అప్పుడు ఎక్కడ పోయాడంటే దేవుని దగ్గరికి రాకుండా, అంటే అట్లా తప్పిపోతాం అన్నమాట. నేను ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తానండి. ఐగుప్తులో తిరిగి దేవుడు దర్శించి, ఫరోను దర్శించి శిక్ష పెట్టి, దేవుడే సత్యాన్ని చెప్పి, ఈయన నా సేవకుడు, నా సేవకుని భార్య శారా, ఆమెను తెచ్చిపెట్టుకున్నాం అనేటప్పటికి మునిగిపోయాడు. అప్పుడు ఏం చేశాడంటే ఫరోకి, లోతుకి అక్కడున్న వెండి, బంగారం, దున్నపోతులు, గావులు, దూడలు అన్నిటినీ
విస్తారమైన మందినిచ్చి పంపిస్తారు. ఇప్పుడు నేను అబ్రహాం ఐశ్వర్యవంతుడు అయ్యాడంటే దేన్ని బట్టి? అక్కడి నుంచి అవిధేయత చూపించాడు. కూడా హెబ్రోన్లో గుడారం వేసుకుని ఏం చేశాడు? బలిపీఠం కట్టి, బలిపీఠం అంటే దేవునితో ఎప్పుడు సంబంధ సహవాసాలు కలిగి ఉంటాం, దేవుని మీద ఆధారపడి అక్కడి నుంచి జయ జీవితం కలిగి ఉంటూ వచ్చాడు. అప్పుడప్పుడు కూడా మళ్ళీ కుమారుడు విషయంలో తక్కువ వచ్చాడు. ఇది చేసిన తప్పు చేయలేదు అనమాట. ఆర్థిక విషయాలు ఇంకా ఆయన తప్పు చేయలేదు. అయితే లోతు చేశాడు. కాబట్టి లోతు ఏమైపోయాడు? అటు ఇటు కాకున్నాడు అయిపోయాడు, శాపగ్రస్తుడు అయిపోయాడు, భార్య ఏమో ఉపస్తంభం అయిపోయింది. ఇవన్నీ ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా చూసుకుని మన జీవితాన్ని క్రమపరచుకోవాలి. యోసేపు మనలో పనిచేయాలి. యోసేపు ఎట్లా చేశాడు? చక్కగా హ్యాండిల్ చేశాడా లేదా? ఎన్ని సంవత్సరాలు? 7 కరువు సంవత్సరాలు. సో అందుకనే జాగ్రత్త. ఇప్పుడు మనం తప్పులు చేసినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. కలిగిన మనసు అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపడి దుఃఖంతో, ప్రభువా నేను పొరపాటు చేశాను, ఇంక చేయనని చేయాలి. సరి చేసినా అలాగే చేస్తాను అనుకుంటున్నాను. అట్లా చేసి జీవితాన్ని సెటరైట్ చేసుకోవాలి. ఆత్మీయ నిర్లక్ష్యతను బట్టి ఏం చేస్తారంటే అన్నెసరీగా వచ్చేసి పురుగులు తినేస్తాయి. యోగా దీనివల్ల ఏమైందండి? ఎంత అంటే 1:3 ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియచేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసురు పురుగులు తినివేసి ఉన్నవి, పసురు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తుల దాని తర్వాత ఎందుకంటే వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళ సంకుచితాన్ని బట్టి, వాళ్ళ దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టిన కారణం చేత ఆ విధంగా ఉన్నదంతా ఏమైపోయిందంటే పురుగులు అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే నాశనం చేస్తుంది. అందుకనే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సో ఇతరులు కూడా ఎవరైతే రారో వారు కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. వినుకుంటే ఏమర్థం అవుతుంది? ఇంటి దగ్గర కూర్చుంటే అందుకనే చెప్తాము, అందరూ వచ్చి వినాలి. లేకపోతే అర్థం కాదు. కాబట్టి శరీరానుసారమైన ఆలోచనల ప్రకారం నడుచుకుంటారు, కానీ దేవుని యొక్క క్రమంలో రారు. ఇప్పుడు నేను ఎవరి ఇష్టానికి వాళ్ళని వదిలేసాను అనుకో, నేను మనిషిని సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? నీ అక్రమాన్ని నేను ఒప్పుకోకూడదు. నాకు నష్టం జరగవచ్చు, నన్ను ద్వేషించవచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా దేవుడికి ఇచ్చేది ఇవ్వకపోవచ్చు. ఓకే, ప్రకారం వేస్తాను. అట్ ది సేమ్ టైం కఠినం కాదు, దేవుడు కూడా కఠినం కాదు. వెంటనే ఏం చేస్తాడు? మారు మనసు పొందిన వెంటనే ఆయనే మెత్తబడిపోతాడు. ఎవరు? ఆహాబు లాంటి వాడిని క్షమించాడండి. మెత్తని హృదయం వచ్చినప్పుడు ఎంత భయంకరం! అభిధం కూడా క్షమించాడు కదా, ఏకంగా వ్యభిచారం చేసి చంపేస్తే. అట్లా నేను కూడా అంతే. ఇప్పుడు దేవుడు ఎలా డీల్ చేస్తాడో అలాగే చేయాలి. యేసుప్రభు ఏమన్నాడు? నా తండ్రి ఎలా చేస్తున్నాడో కార్యాలు దాన్ని చూసి నేను అలాగే చేస్తున్నాను. అది దైవచిత్తం. కాబట్టి అలా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ దయచేసి రండి, 17వ వచనంలో ప్రత్యక్ష గుడారము లేవీయుల పాడెముతో పాడెముల నడుమను సాగి కాబట్టి ఎప్పుడు కూడా నడువ ఇదేం చేయాలి? సాగి ముందుకు పోయినప్పుడు మిగిలిన పాడెం అంతా ఏం చేయాలంటే వారు ఎట్లు దిగుదరో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వాడును తన వరుసలో.
ఆ వరుసలు ఏంటంటే 18వ వచనం నుంచి ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాళెము ధ్వజము పడమటి దిక్కున ఉండవలను. అంతకుముందు కూడా చూసాం కదా, యోసేపు వీళ్ళందరినీ చూసాం. ఫస్ట్ యోధాతో స్టార్ట్ అయింది కదా 26వ వచనం మొదటి అధ్యాయంలో. అలా వారి పక్కన ఎవరంటే ఎఫ్రాయిం తర్వాత ఎవరండి? సమీపమున మనస్సే 20వ వచనంలో మనస్సే. తర్వాత ఎవరు? 22వ వచనంలో బెన్యామీను. తర్వాత బెన్యామీను తర్వాత ఎవరు? ఇట్లా తర్వాత 25వ వచనంలో దాను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అలాగా ఈ గోత్రీయులందరూ కూడా సమీపమున ఉండాలి. సో మనం ఎప్పుడు కూడా ఒకరిని పట్టించుకోకుండా ఒకరి పక్కన ఉండకూడదు. ఎప్పుడు కూడా సంఘం అంటే ఒక వ్యక్తి కాదు, కనీసం ఏంటంటే ఇద్దరు లేక ముగ్గురు ఉంటేనే ప్రభు మన మధ్యలో ఉంటాడు. ఇద్దరు ముగ్గురు ఉండటం అంటే అర్థం ఏంటంటే వారు ఐక్యత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి కదా, దేవుడు కోరుకున్న పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. మనం దేవుడిచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఆసక్తి కలిగి మనం రావాలి. అలాగా అందుకనే యేసు ప్రభు కూడా ఇద్దరిని పరిసరలో పంపిస్తూ వచ్చాడు. సో అలాగా ఏకీభించేవారు కావాలి. సో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఐక్యత లేదు, బాధ్యత లేదు, భారం లేదు, ఎవరిష్టంగా వాడు ప్రార్థన చేస్తారంటే అక్కడ ప్రభు వినేటట్టుగా ఉండదన్నమాట. నేనే కూడా ఆ గోడల్ని కట్టేటప్పుడు కూడా ఏం చేశారంట, ఒకరి పక్కన ఒకరుండి. అట్లా దేవుడు ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు ఇస్తున్నాడు కాబట్టి నీకు ఏ తలాంతులు ఇచ్చినాడు దాన్ని బట్టి దేవుని సేవ చేయాలి, దేవునికి మహిమ కలగాలి దైవికమైన విధానంలో. రెండవది సంఘానికి క్షేమం అనేది కావాలి. ఇప్పుడు నేను మీ అందరికీ బోధించి నేను పోయి పండుకున్నాను అనుకో, ఏమవుతుంది? మీరేం నేర్చుకుంటారు? మీరు కూడా అదే చేస్తారు కదా. నేను ఎట్లా చేస్తానో మీరు కూడా అట్లాగే చేస్తారు. అట్లా మీరు కూడా సంఘంలో పెద్దలు కూడా అట్లాగే మాదిరిని పాటించాలి. లేకపోతే ఏమవుతుంది? లేకపోతే ఇతరులు కూడా అలాగే చేస్తారు అన్నమాట. నా దగ్గర అటువంటి సమస్య లేదు. ఎవరికెప్పుడు ఎక్కువ మంది కాబట్టి ఒకవేళ ఇండివిజువల్గా ఎవరైనా అటువంటి పరిస్థితులు ఉంటే కూడా వాళ్ళ పరిస్థితులను చూసి, వాళ్ళ బాధలను చూసి, వాళ్ళని చూసి దీర్ఘ శాంతం కొనసాగించుకుంటుంది. కూడా అందరూ ఏం చేయాలి? అలా చేసుకోవాలి. చాలా మంది ఆదివారం వస్తున్నారు, మిగిలిన మందులో ఎక్కడ కనపడరు. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితానికి చాలా నష్టం చేస్తుంది. చాలామంది వాక్యాన్ని వినని కారణం చేత కూడా ఎప్పుడైనా సరే కూడా లోపాలు అనేవి కనపడుతుంది. అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా దాని పాలనలో లెక్కింపబడిన వారు 150,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో దానం. మొదట ఎవరు? యోధ. కడపటి ఎవరు? నేను కడపటి ఎందుకు ఉంటా, నేను మొదట ఉంటా అంటే ఏమవుతుంది? ఎవరిని ఎక్కడికి పెడితే అది దైవికమైన విధానము, దైవికమైన క్రమం, దైవికమైన క్రమశిక్షణ. మోషే లాంటి వాళ్ళే చెప్పింది చేశారు. మోషే ఎటువంటి వాడు అండి? అన్నింటిలో ప్రావీణ్యత కలిగిన వాడు, ఐగుప్తు విద్యలు అన్నీ కూడా నేర్చుకున్నవాడు. అందుకనే దేవుడు కోరుకుని దేవుళ్ళు ఎవరంటే చెప్పింది చెప్పినట్టుగా చేసేవారు. దేవుని సేవ అంటే ఏంటి? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలంటే ప్రత్యక్షత ఉండాలి కదా, సేవకులు ఉండాలి. అందుకని సేవకులు
చెప్పచ్చు. మీరు కూడా ఒకవేళ వాక్యం చదువుకుని అర్థం చేసుకుని మీరు కూడా బోధ చేసే పరిస్థితి ఉన్నప్పుడు కూడా మీరు కూడా గ్రహించు. అందుకని మేము కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టాము. ఏదైనా డౌట్స్ ఉన్నా, నేను చెప్పిన తర్వాత డౌట్స్ ఉన్నా కూడా అడగవచ్చు. చాలామంది అడిగారు కదా అంతకుముందు, ఈ మధ్య అడిగారే లేదా? అట్లా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ హియర్. అలా దయచేసి చూసుకుని ప్రార్థన చేద్దామండి. ఒకరితో ఒంటరిగా చేసేస్తున్నాను, నేను ఏదో చేస్తున్నాను అవన్నీ పెట్టుకోకండి. ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇంట్లో చేస్తే మీరు భార్య భర్తలు పిల్లలతో కలిసి చేసుకోండి, అది కుటుంబ ప్రార్థన కింద వస్తుంది. అది చేసి నేను సంఘ ప్రార్థనకి రానంటే అది సరైనది కాదు. సంఘ ప్రార్థన ద్వారా సరైన క్రమం నేర్చుకుంచబడుతుంది. సంఘ పరిస్థితుల్లో అలా దయచేసి క్రమశిక్షణ కలిగి సాగుదాం. ప్రార్థన చేసుకుందాం.